అందరికీ గుడ్ మార్నింగ్, ఆదాబ్, శుభోదయం. జేఆర్ మార్నింగ్ న్యూస్ స్వాగతం పలుకుతూ ప్రజలరా, మొత్తానికి దసరా పండుగ నిన్నటితో ముగిసింది. ఇంకా దసరా పండుగ సందర్భంగా పట్టణాల నుంచి గ్రామాలకు చేరుకున్న ప్రజలు ఈరోజు శనివారం, రేపు ఆదివారం, మొత్తానికి ఆదివారం వరకు గ్రామాల్లోనే తన మిత్రులతో, కుటుంబ సభ్యులతో ఉండి సోమవారం పట్టణాలకు తిరుగు ప్రయాణం అదే విధంగా కనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా ఇకపోతే 8వ తేదీన ఎన్నికలపై, రిజర్వేషన్లపై కోర్టు తీర్పు రానుంది. ఇకపోతే 9వ తేదీన ప్రకటన కూడా రాబోతున్నది అని ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి. ఏదేమైనా మొత్తానికి గ్రామాలలో ఎన్నికల సందడి మొదలుకుంది. ఇక ఏ విధంగా ఎన్నికలను నిర్వహించాలనే కోణంలో అధికారులు కూడా సిద్ధమయ్యారు. అదేవిధంగా అభ్యర్థుల ప్రకటనలు కూడా వివిధ పార్టీలు ఫైనల్ చేస్తున్నాయి. మరి ఏదనేది సంబంధిత అంటే అధిష్టానాలకు ఆ నివేదికలను కూడా పంపిస్తున్నారు. మొత్తానికి మన వార్తలు ఏమున్నాయి, దసరా పండుగకైతే జోరుగా మద్యం ఫుల్గా అమ్మకాలు జరిగినట్టు కనిపిస్తుంది. మరి ఏదో ఒకసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఇంకేం కావాలి, విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం, కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు, ఇద్దరి నడుమ కొన్నేళ్లుగా ప్రేమాయణం, ఫిబ్రవరిలో పెళ్లి, నిజ జీవితంలోనూ ఒకటవనున్న పెళ్లితెర హిట్ పేరు. సో మనం మొత్తానికి నల్లమల్ల అచ్చంపేట ప్రాంతానికి సంబంధించిన దేవరకొండ, విజయ్ దేవరకొండ రష్మికను పెళ్లాడబోతున్నట్టు వాళ్ళిద్దరి మధ్య నిశ్చితార్థం కూడా జరిగిందనేది వార్త ఆంధ్రజ్యోతిలో ఉంది. మొత్తానికి కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. 697 కోట్లు దసరా పండుగ నేపథ్యంలో 3 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాలు. డిపోల నుంచి దుకాణాలకు చేరిన మద్యమే ఇది. అప్పటికే ఉన్న స్టాకు కలిపితే మరింత ఎక్కువ. సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో 3048 కోట్ల అమ్మకాలు. సో 3008 కోట్ల అమ్మకాలు దసరా పండుగ సందర్భంగా మద్య విక్రయాలు అంటూ వార్త. రాష్ట్రంలో దసరా పండుగ సీజన్లో మద్యం విక్రయాలు రికార్డులు సృష్టించాయి. గాంధీ జయంతి రోజున పండుగ రావడంతో దుకాణాలు మూసి ఉంటాయన్న ఉద్దేశంతో ముందే భారీగా కొనుగోలు జరిగాయి. సెప్టెంబర్ 28న 278 కోట్లు, 30న 333 కోట్లు, అక్టోబర్ 1న 86.23 కోట్లు, కలిపి 3 రోజుల్లోనే ఏకంగా 697.23 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇదంతా డిపోల నుంచి మద్యం దుకాణాలకు తరలిన సరుకు మాత్రమే. అప్పటికే దుకాణంలో ఉన్న స్టాకును కూడా కలిపితే మద్యం విక్రయాలు మరింత ఎక్కువే జరిగినట్టు అంచనా. మొత్తంగా ఈ ఏడాది సెప్టెంబర్లో 3048 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన విక్రయాలు 2839 కోట్లతో పోలిస్తే ఇది 7% ఎక్కువ. అయితే పండుగ ముందు 3 రోజుల లెక్కలనే పరిశీలిస్తే విక్రయాలు 50% పైన పెరిగినట్టు చెబుతున్నారు. 3 రోజుల లెక్కలనే పరిశీలిస్తే విక్రయాలు 50% పైనే పెరిగినట్టు చెబుతున్నారు. బీర్లకు తగ్గిన డిమాండ్, హార్డుకు పెరిగిన గ్రామాల్లో ఇంకా ఉంటారు కదా. సో మొత్తానికి దసరా పండుగ అంటేనే తెలంగాణలో మాంసం, మద్యం ఉంటుంది. సో దసరా పండుగ తెలంగాణలో పెద్ద పండుగ. సో మొత్తానికి ప్రజల గ్రామాలలో మిత్రులతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకున్నారు. అందులో ఇంకా మద్యం కూడా సేవించారు, కొనుగోలు చేశారు. బాగా 697 కోట్లు జరిగిందని, మొత్తానికి 3048 కోట్ల వ్యాపారం నడిచిందని చెబుతున్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్లేదిలా. తెలంగాణలోని 2 జిల్లాలు, 40 గ్రామాలు, ఏపీ పరిధిలోని 3 జిల్లాలు, 60 గ్రామాలు. ప్రాథమికంగా అలైన్మెంట్కు రూపకల్పన, డిపిఆర్ కన్సల్టెన్సీ నియామకానికి కసరత్తు. డిసెంబర్కు పూర్తి అలైన్మెంట్ వచ్చే ఛాన్స్. ఆంధ్రజ్యోతికి లభించిన 12 వరుసల హైవే వివరాలు. సో నమూనా చిత్రం ఇట్లా ఉంది. మీర్ఖాన్పేట్ తెలంగాణ, అడవిదేవులపల్లి, కల్లెపల్లి ఏపీ, సో మచిలీపట్నం చూద్దాం ఒకసారి. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు ప్రతిపాదిస్తున్న 12 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే అలైన్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా రూపొందించింది. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాని ప్రకారం రోడ్డును మంజూరు చేసి నిర్మించాలని కోరుతుంది. ప్రాథమిక అలైన్మెంట్ రూట్ మ్యాప్ వివరాలు ఆంధ్రజ్యోతికి లభించాయి. దాని ప్రకారం ప్రతిపాదిత మార్గం
2 రాష్ట్రాలు 5 జిల్లాలు 100 గ్రామాల మీదుగా వెళ్ళనుంది. వీటిలో తెలంగాణ పరిధిలో 2 జిల్లాల్లోని 40 గ్రామాలు ఉండగా ఏపీ పరిధిలో 3 జిల్లాల్లోని 60 గ్రామాల పక్క నుంచి హైవే వెళ్ళనుంది. ఈ మేరకు ఆయా జిల్లాలు గ్రామాల వారీగా ప్రాథమికంగా అలైన్మెంట్ రూపుదిద్దుకుంది. కేంద్రం ఆమోదిస్తే దీని ప్రకారం హైవే ఉండనుంది. ఇక అలైన్మెంట్ కు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్ రూపకల్పన బాధ్యతను ఓ కన్సల్టెంట్స్ కి అప్పగించాలని ఎన్హెచ్ఏఐ భావిస్తుంది. అక్టోబర్ 3వ వారానికి కన్సల్టెన్సీ ఎంపిక అయితే డిసెంబర్ నాటికి పూర్తిస్థాయి అలైన్మెంట్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల సమాచారం. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం దగ్గరున్న బందర్ పోర్టుకు వెళ్లే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రాథమిక అలైన్మెంట్ ప్రకారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలోని దాదాపు 40 గ్రామాల పక్క నుంచి వెళ్ళనుంది. ఇక తెలంగాణ సరిహద్దు అనేది మిగతా 13వ పేజీలో ఉంది. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్లేది ఇలా అని సంబంధించిన అంశాలతో ఆంధ్రజ్యోతికి 12 వరుసల హైవే వివరాలు సేకరించడం జరిగింది. ఆంధ్రజ్యోతి దాని ప్రకారం వార్తా కథను అందించడం జరిగింది. సొంతూరులో దసరా వేడుకల్లో సీఎం, కొండారెడ్డిపల్లిలో రేవంత్ కు ఘన స్వాగతం. గ్రామస్తుల్లో కలిసి జమ్మి చెట్టు వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో జరిగిన దసరా వేడుకలో మన్మోడ్ రియాన్స్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అది నిన్న పత్రికలు రాలేదు కదా, ప్రత్యేక కథనం ఇచ్చింది. అది మన దసరా పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి గారి 9 రోజుల పాటుగా వైభవంగా జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. ఉదయం శ్రీవారి పుష్కరిణిలో వేలాది మంది భక్తుల మధ్య వేడుకగా చక్రత్వాశ్వరులకు చక్రస్నానం జరిగింది. సాయంత్రం ధ్వజ వరాహనతో బ్రహ్మోత్సవాలు నమస్తమయ్యాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన మర్నాడు శుక్రవారం అనంతశ్వరులతో బాగ్వారి ఉత్సవం జరిగింది. కుల మతాల పేరుతో ప్రజలు చీలికకు కొందరి యత్నాలు పొరుగు దేశాల్లో జరిగిందే ఇక్కడ జరుగుతుంది అని అంటున్నారు. వారికి నిరాశ తప్పదు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం. వెంకయ్య సామాజిక ఐక్యత మరింత బలోపేతం. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోదరాభావాన్ని పెంపొందించే వేడుక. రాష్ట్రపతి సందేశం. దుమ్దంగా బండారు దత్తాత్రేయ అలై బలై. విజయ్లో నాయకత్వ లక్షణాలు లేవు. అంతమంది మరణిస్తుంటే ఘటన స్థలం నుంచి పారిపోతారా? కనీసం విచారం వ్యక్తం చేయరా? ఇదేం పార్టీ, ఇదేం విధానం? ఇంతమంది చనిపోతే చూస్తూ ఊరుకోలేం. విజయ్పై కేసు ఎందుకు పెట్టలేదు? కరూరు ఘటనపై మద్రాస్ హైకోర్టు ఫైర్. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు ఆదేశం. పాపం విజయ్ గారు మంచి ఉద్దేశంతో వచ్చాడు. జరగని ఘటనలు జరిగినాయి. నెత్తిరోడిన దేవరగట్టు దేవుడి పల్లకి కోసం గ్రామస్తులు కొట్లాట. కర్నూలు జిల్లాలో కర్రల సమరంగా మారిన బన్నీ జైత్రయాత్ర ఉత్సవం. ఒకరిపై ఒకరు రాళ్ళు కాగడాలు, ఒకరిపై ఒకరు మృతి, 94 మంది గాయాలు. గుండెపోటుతో మరో భక్తుడు మృతి. నెత్తిరోడిన దేవరగట్టు అంట 2 గ్రామాల ప్రజల బన్నీ జైత్రయాత్ర ఉత్సవంలో 2 గ్రామాల మధ్య ఘర్షణ జరిగింది. ఇంకా రాళ్ళు కర్రలతో దాడులు జరుగుతుంది. ఒకరు చనిపోయారు, 94 మంది గాయాలని. గుండెపోటుతో మరో భక్తుడు మృతి అంట. భారత్ నుంచి దుర్గయ్యకు పెట్రోల్ డీజిల్ భారీగా పెరిగిన రీఫైండ్ చమురు ఉత్పత్తులు ఎగుమతులు. బ్రెజిల్, యుఏఈ, ఆఫ్రికా, యూరప్ దేశాలకు కూడా సరఫరా. రష్యా రిఫైనరీలను ఉక్రెయిన్ ధ్వంసం చేయడంతో మార్కెట్లో కొరత. ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం. ఉరికి మిగలాలంటే ఉగ్రవాదానికి పాకిస్తాన్ సాయం ఆపాలి. ఈసారి వెనక్కి తగ్గేది లేదు. సింధూర్ 2.0 ఎంతో దూరంలో లేదు. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరిక. గీత దాటితే గల్లంతే. చరిత్ర భౌగోళిక రూపాన్ని మార్చేస్తాం. సర్ క్రీక్ గుండానే కరాచీకి దారి మారవద్దు. రక్షణ మంత్రి రాజ్నాథ్ తీవ్ర స్వరం. ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యలకు నిలిపేయకపోతే ప్రపంచ పటంలో నుంచి తుడిచేస్తామంటూ పాక్ను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. రాజస్థాన్లోని అనూప్గఢ్లోని సైనిక పోస్టును శుక్రవారం ఆయన సందర్శించారు. ఈసారి వెనక్కి తగ్గేది లేదు. ఆపరేషన్ సింధూర్ 2వ దశ ఎంతో దూరంలో లేదు. 1.0లా ఉండదు. భౌగోళిక పటంలో తన దేశం ఉండాలా వద్దా అనేది పాక్ నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ భౌతికంగా ఆస్తి త్వరలో ఉండాలనుకుంటే
రాజ్య ప్రోత్సాహిత ఉగ్రవాదాన్ని తక్షణమే కట్టబెట్టాలి అని స్పష్టం చేశారు. మొత్తానికి పాకిస్తాన్కి అయితే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 100 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో జిల్లాలో ఘటన. 2 గిరిజనులను హత్య చేసిన మావోయిస్టులు. గంగులూరు అడవుల్లో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి. 10వ పేజీలో తలలకు వేలలే చంపేస్తున్నాయా, కోటి పైగా రివార్డులు, ఆపై ప్రాణభిక్ష. లొంగిపోతున్న వారు స్థానికులు ఇస్తున్న సమాచారంతో హతమవుతున్న మావోయిస్టు నేతలు. ఏడాదిలో 9 మందికి పైగా కేంద్ర కమిటీ సభ్యులు మృతి. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్లోనే సహచరుల మరణం. చాలా సందర్భాల్లో కేంద్ర కమిటీ సభ్యులే మృతి. సెంట్రల్ కమిటీలో మిగిలిన తెలుగువారు 6గురే. లొంగుబాటులో 2. ప్రజా పోరాటాల ద్వారా పాలన వర్గాల్లో వణుకు పుట్టించి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒకరొకరు వరుసగా ఎన్కౌంటర్లో హతమవుతున్నారు. అగ్రనాయకత్వానికి సంబంధించిన ఈ ఎన్కౌంటర్లను గమనిస్తే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు ప్రజా సంఘాల నాయకులు. ఈ ఏడాదిలో ఇప్పటికీ వరకు జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి సంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు సహా 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. చనిపోయిన ఒక్కొక్క కేంద్ర కమిటీ సభ్యుని తలపై కోటికి పైగా రివార్డును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. అదే ప్రస్తుతం వారి పాలిటి శాపమైందని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని మాజీ మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యుల నరసింహాచలం అనేది 10వ పేజీలో. అమెరికా వర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలు 15% మించొద్దు. అందులోనూ ఏ ఒక్క దేశం నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 5% దాటకూడదు. ప్రవేశాలు నియామకాలలో జాతి, లింగం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవద్దు. ప్రామాణిక పరీక్షలను తప్పనిసరి చేయాలి. సంప్రదాయవాద ఆలోచనలు వ్యతిరేకించే విభాగాలను, కార్యక్రమాలను తొలగించాలి. విద్యార్థులు పూర్తి వివరాలను విదేశాంగ శాఖ DHSతో పంచుకోవాలి. అమెరికా వర్సిటీలకు ట్రంప్ సర్కార్ మెమో. మరోసారి ట్రంప్ మోత మోగించారు. నేటి సాయంత్రానికల్లా TPCకి జాబితాలు. ఒక్కో స్థానానికి 3 అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు కసరత్తు. కరీంనగర్ నాయకులతో మంత్రి తుమ్మల భేటీ. నేడు వరంగల్ నేతలతో మంత్రి పొంగులేటి, నల్గొండ నాయకులతో అడ్లూరి సమావేశాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలకి టికెట్లు ఇచ్చేందుకు ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఒక్కో స్థానానికి 3 అభ్యర్థులతో కూడిన జాబితాలను శనివారం సాయంత్రంలోగా TPCకి అందించే పనిలో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రంలో సర్పంచ్, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం విదితమే. తొలిసారి బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే ఆయా స్థానాల రిజర్వేషన్లు సైతం ఖరారు చేసిన సంగతి తెలిసిందే అనేది 12వ పేజీలో మిగతా వార్త ఉంది. మొత్తానికి 42% ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించింది. ఎస్సీ ఎస్టీలు బీసీలతో కలుపుకుంటే 69%. మరి మొత్తానికి 42% రిజర్వేషన్లు కల్పించడంతో బీసీలకు అధిక సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఇన్ఛార్జి మంత్రులు నిమగ్నమయ్యారు. ఈరోజు సాయంత్రం వరకు నివేదిక అందజేయనున్నారంట. బంధువులే రాబందులు. మహిళలపై అగత్యాల్లో భర్త, అతని బంధువులే కీలక పాత్ర. 2023లో రాష్ట్రంలో 817 రేప్, సామూహిక అత్యాచార కేసులు. దేశంలో 2వ స్థానంలో తెలంగాణ. ఆత్మహత్యలు 6, ఎస్సీ ఎస్టీలపై దాడుల్లో 5వ స్థానం. ఆహార కల్తీ కేసులు అగ్రస్థానం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల్లో వెల్లడి. మహిళలపై బంధువులే రాబందులు అవుతున్నారంట. సరే, వార్త మిగతా 12వ పేజీలో ఉంది. అది ఈనాడు. కన్నా నేనున్న. రాష్ట్ర వ్యాప్తంగా 33 నియోనాటల్ అంబులెన్సుల సేవలు. ఇప్పటి వరకు 40,000 మందికి పైగా పెద్ద ఆసుపత్రులకు తరలింపు. నవజాత శిశువుల మరణాల నివారణే లక్ష్యంగా కార్యాచరణ. నవజాత శిశువుల సంరక్షణలో రాష్ట్రం మరో ముందడుగు సాధించింది. అత్యాధునిక పరికరాలతో రాష్ట్ర వ్యాప్తంగా 33 నియోనాటల్ అంబులెన్స్ సేవలను
ఆధునీకరించింది. పసికందుల మరణాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లను నియోనాటల్ వెంటిలేటర్లు, నియోనాటల్ ఇన్క్యుబేటర్లతో అప్గ్రేడ్ చేసింది. దీనికోసం అదనంగా 9.2 కోట్లు వెచ్చించింది. ఈ అంబులెన్స్లను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు వీటి ద్వారా దాదాపు 40,000 మందిని పెద్ద ఆసుపత్రులకు తరలించడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న 280 మంది నవజాత శిశువులను కాపాడగలిగినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ప్రాణాపాయంలో ఉన్న పసికందుల్ని సరైన వైద్య సదుపాయాలు ఉన్న పెద్ద ఆసుపత్రులకు తరలిస్తే అనేది మిగతా 6వ పేజీలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసేదే ఈ అంబులెన్స్లో ముఖ్య పరికరాలు ఇన్క్యుబేటర్, వెంటిలేటర్, సక్టర్ పరికరం, ఆక్సిజన్ సిలిండర్, రెగ్యులేటర్లు, ఫ్లో మీటర్, హ్యూమిడిఫైయర్, పల్స్ ఆక్సిమీటర్, మానిటర్, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ ఉన్న సిరింజి పంపు. ఎవరికి అవసరం అంటే 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు, ఊపిరితిత్తులు, హృదయం పూర్తిగా అభివృద్ధి చెందకుండా పుట్టిన వారికి, జన్యుపరమైన లోపాలు ఉన్న వారికి, పుట్టిన వెంటనే శ్వాస సమస్యలు ఉన్న వారికి, రక్తంలో ఇన్ఫెక్షన్ వచ్చిన వారికి అనేది ఎవరెవరికి ఇది ఉపయోగిస్తారనేది ఇక్కడ ఉంది. ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేస్తాం. ఇక్కడ చూసుకునేది ఇది వార్త. పత్తి కొనుగోలు ఎప్పుడు ప్రారంభం కానీ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలు నియమాలను సడలిస్తేనే టెండర్లలో పాల్గొంటామన్న కాటన్ మిల్లర్లు 3వ దఫా పిలిచిన సంస్థ. రాష్ట్రంలో పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభమై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. రైతులకు మద్దతు ధరలు గగనంగా మారాయి. వారికి వ్యాపారాలు దళారులు దిక్కవుతున్నారు. పత్తి శుద్ధి బిల్లుగా కట్టి రవాణా చేసేందుకు ఉద్దేశించిన జాబ్ వర్క్ కోసం సిసిఐ 2 దఫాలు టెండర్లు పిలిచిన రాష్ట్రంలోని కాటన్ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు వాటిలో పాల్గొనలేదు. దీంతో తాజాగా 3వ దఫా పిలిచింది. జాబ్ వర్క్ నిబంధనలు చేసిన మార్పులను కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం వ్యతిరేకించింది. ఇప్పటికే మిల్లుల సంక్షేమంలో ఉన్నాయని సిసిఐ నిబంధనలతో తమకు ఆదాయం రాకపోగా భారం అవుతుందని వారు చెబుతున్నారు. క్వింటల్కు 2 నుంచి 3 వేల కోత. రాష్ట్రంలో ఈ సీజన్లో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. సుమారు 24.70 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. సిసిఐ కొనుగోళ్లపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో దళారులు, వ్యాపారులు రంగంలోకి దిగారు. కల్లాల్లో ఇళ్ల వద్దకే వెళ్ళి తక్కువ ధరకు కొంటున్నారు. పత్తికి మద్దతు ద్వారా క్వింటల్ 8,110 ఉండగా వ్యాపారులు 5,000 నుంచి 6,000 కొంటున్నారు. మార్కెట్ యార్డుల్లోనూ వారిదే పెత్తనం సాగుతుంది. వర్షాలు ఇళ్లలో నిల్వ సౌకర్యం లేకపోవడంతో రైతులు విధి లేక వచ్చిన ధరలకే విక్రయిస్తున్నారు. దళారులు ఎక్కడ పడితే అక్కడ 8,110 రూపాయలు ద్వారా క్వింటల్కు ఉండగా 5 నుంచి 6,000. ఏదైనా షాపుల్లోకి వెళ్తే ఒక 100 రూపాయలు తక్కువ ఉంటేనే ఎవడు ఏ వస్తువు ఇయ్యడు. 5 రూపాయలు 2 రూపాయలు ఎక్కువ తక్కువ ఇయ్యడు. కానీ రైతులు గత్యంతరం లేక పత్తి రైతులు 2,000 రూపాయలు కిందికి దిగి అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈనాడులో ప్రత్యేక కథనం ఉంది. మరి అది సంబంధిత ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతే రాజు అని అంటారు కదా, ఎక్కడున్న ఏ ప్రభుత్వం వచ్చినా మరి రైతుల పక్షాన ప్రభుత్వాలు నిలవాల్సిన అవసరం ఉంది. ఈ దళారుల సంగతి తేల్చాల్సిన అవసరం ఉంది. బిల్డర్లతో కూడా చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, కొండారెడ్డిపల్లి కొడంగల్లో సందడి. కొండారెడ్డిపల్లిలో జమ్మి చెట్టు వద్ద మనవడితో కలిసి పూజలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఓకే. ఇదో వార్త. రష్మికి చూసినది. కొల్లగొట్టేస్తున్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న క్రషర్లపై చర్యలేవి. ORR పరిధిలో అక్రమాలపై సర్వే నివేదిక పక్కకు. అధికారులకు ఫిర్యాదు చేసినా కనిపించని ఫలితం. చూడండి ఈ క్రషర్ మిషన్ల వ్యాపారాలు ఎలా ఉన్నాయి, అక్రమాలు ఎలా ఉంటాయో ఒకసారి ఈనాడులో ప్రత్యేకంగా ఉంటుంది. ఒకసారి చూడండి. రాష్ట్రంలో పలు చోట్ల నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ శివారు జిల్లాలో యథేచ్ఛగా నడుస్తున్నాయి. 3 నెలలు కిందట హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకోని ఇరువైపులా 5 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతున్న క్రషర్ పరిశ్రమలపై
మైనింగ్ పీసీబీ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి సర్వే చేశారు. సుమారు 180కి పైగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పరిశ్రమలను గుర్తించి నివేదిక రూపొందించారు. వాళ్ళు ఎక్కడ ఉంది? 6వ పేజీలో ఉంది. ఇక్కడ ఇంకా మహబూబ్నగర్ జిల్లాలోని సీజికుంట మండలంలోని ఓ ప్రముఖ ఆలయం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున క్రషర్ పరిశ్రమలు నడుస్తున్నాయి. గుట్టలను యథేచ్ఛగా ధ్వంసం చేసి క్రషింగ్ చేస్తుండటంతో స్థానికంగా పర్యావరణ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మైనింగ్ కాలుష్య నియంత్రణ అధికారులకు తెలిసిన ఇటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షమీర్పేట గ్రామ పరిధిలో కొన్నేళ్లుగా అక్రమంగా క్రషర్ పరిశ్రమ నడుస్తుందని వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కొందరు ఇటీవల జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఓ సంస్థ నిర్మాణానికి కంకర సరఫరా కోసం అనుమతులు తీసుకొని గడువు ముగిసిన ఇంకా కొనసాగుతున్నారని వెల్లడించారు. మైనింగ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏం లేదండి, కొన్ని చోట్ల గతంలో క్రైషర్లు వేరే వాళ్ళ పాలకులు కావడంతో మూసుకొని తాళాలు వేసుకొని పారిపోయారు. ఇప్పుడు ఇంక మళ్ళీ అధికారంలోకి వచ్చేవారు ఇంకా బంధువులు వచ్చారు వాళ్ళు వీళ్ళు అని చెప్పి బినామీలతో పెట్టి నడిపిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా ఉన్నాయి. ఇకపోతే వీటిపైన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. వాళ్ళ క్రషర్లపై సిజికుంటలో కూడా ఒకటి ఉందంట, సిజికుంట మండలంలో. మరి జాతీయ రహదారులకు QR కోడ్లు జాతీయ హైవేల పొడవున ఆయా రహదారుల సమాచారం అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు తెలిపేలా QR కోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు NHAI శుక్రవారం తెలిపింది. ఇవి సదరు రహదారుల ప్రాజెక్టు సంబంధించిన సమాచారంతో పాటు నేషనల్ హైవే నెంబర్, హైవే చైనీస్ ప్రాజెక్టు పొడవు వివరాలను తెలియజేస్తాయి. ఇందులో హైవే గస్తీ, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజనీర్ నెంబర్లతో అత్యవసర హెల్ప్ లైన్ 1033 నెంబర్ అందుబాటులో ఉంటాయని NHAI ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన సైన్ బోర్డులను రహదారుల కరెంటు కరెంటు కోతలు ఏ విధంగా ఉన్నాయో కొల్లాపూర్లో చూస్తూనే ఉన్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ కేంద్ర పట్టణంలో కరెంటు చాలా రోజుల నుంచి చెప్తున్నాం. ఈ అంశాల మీద కరెంటు విద్యుత్ అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాల మీద మీకు ప్రత్యేకంగా ప్రజాభిప్రాయం మేరకు కొన్ని తెలియజేశాను. ఇది మరి ప్రజలకు కరెంటు లేకపోవడంతో మార్నింగ్ న్యూస్ను ఇంతటితో ముగియడం జరుగుతుంది. ప్రజలకు మన మార్నింగ్ న్యూస్ను ప్రతి ఒక్కరు JR మార్నింగ్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి షేర్ చేయాలని కోరుతూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.